హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పటికప్పుడు చేసుకునేలాగా బన్ దోశ చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా తొందరగా అయిపోతుంది ఇది ప్రిపరేషన్ కూడా. మనం మినపప్పు లేదు, నానబెట్టలేదు అని బాధపడాల్సిన పని లేదు. దాంట్లోకి టమాటా చట్నీ చేశాను, కాంబినేషన్ చాలా బాగుంది. ప్రాసెస్ ఎలా చేద్దామో ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక కప్ అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాక ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు నేనైతే. ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరమే లేదు. కప్పుకి కప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. దాంట్లో మళ్ళీ ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. అంతే, సరిపోలేదు చూడండి. ఒక కప్పు వాటర్ వేసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. చూసుకుని వాటర్ని అయితే యాడ్ చేసుకుని కలుపుకోండి. కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఏంటంటే ఎంత వాటర్ పడతాయి అనేది తెలుస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలపండి, సరిపోతుంది. ఎక్కువ పలచన అయిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే. చూసుకుని అయితే మీరు వాటర్ని అయితే కలుపుకోండి. తగినంత సాల్ట్ వేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు, మంచిగా ప్రిపేర్ అయిపోతుంది. మనం బందోస్ ప్రిపేర్ చేయడానికి దాంట్లోకి పోపు అయితే ఇది పెట్టుకుందామండి. పాన్ పెట్టుకుని జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయినాక దాంట్లో ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీ కారం టేస్ట్ని బట్టి మీరైతే వేసుకోండి. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను శ్యామలాదేవి నవరాత్రులని నేను అయితే ఆనియన్ వాడట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఒక క్యారెట్ని అయితే తురిమి క్యారెట్ కూడా వేసాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. విడిగా మనం క్యారెట్ ఇస్తే తినరు. ఇలా మనం ఏదైనా దోశలు వేసినప్పుడు దోశల్లో ఇలా కలిపేసి పెట్టామంటే వాళ్ళు కుండా తింటారు. అన్నీ మిక్స్ చేయడం వల్ల వాళ్ళకి తెలీదు. బాగుంటుంది టేస్ట్ కూడా బన్ దోశ. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత మనం దీన్ని 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసి మిక్సీలో మెత్తగా ఇట్లా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోండి. గ్రైండ్ చేసిన దాన్ని మనం నెక్స్ట్ బౌల్లోకి తీసేసుకొని దాన్ని అయితే మంచిగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో చూడండి, సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. మళ్ళీ తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదండి, ఆ మిక్సర్ని అయితే మనం దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఏం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దోశలు వేసుకుని తినొచ్చు. బన్ దోశ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అది కంతో మిక్స్ చేసేసిన తర్వాత ఒక పాన్ అయితే పెట్టేసుకున్నానండి. లోతట్టిది అయితే బాగుంటుంది చిన్నగా. మనం ఇంకా పిండిని అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆయిల్ తినడం వల్ల ప్రాబ్లమే ఉండదు. సో మనం 3 గరిటెలు, ఒక 4 గరిటెల పిండిని వేసేసేసి దాన్ని మూత అయితే పెట్టేసి చూసుకోండి. కొంచెం ఒక 5-10 మినిట్స్లో అయితే కాలిపోతుంది. దాన్ని జాగ్రత్తగా తిరిగేసేసేస్తే ఇదిగో చూడండి, బన్ దోశ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే అన్ని బన్ దోశలను కూడా మనం వేసుకోవాలండి. ప్రిపేర్ అయిపోయింది బన్ దోశ అయితే. మనం ఇంట్లోకి టిఫిన్కి అయితే ఒక్క కప్పు ఉప్మా రవ్వతోనే మనకి ఇంటిది 10కి, ముగ్గురికి, నలుగురికి టిఫిన్ అయితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా బన్ దోశ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ కాంబినేషన్ ఇంకా చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అడగండి, నేను ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.